అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కల్లో ఊహించుకునేటటువంటి మీకు నచ్చిన ప్రతిరోజు చూసేటటువంటి మీకు నచ్చిన స్త్రీతో ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను మీ మనసులోని మాట చెప్తామని ఈరోజు ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇది సరైన సమయం. మీకు శుభవార్త కూడా అందవచ్చు. మీ ప్రేమ ఫలించబోతుంది. ఈరోజు మీకు కొన్ని శుభవార్తలు కూడా వస్తాయి బంధువుల నుండి. మరి ఈరోజు కెరీర్కు సంబంధించి ఆతృత అనేది మీరు వహించకూడదు. మరి సంకేతాల పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. అదృష్ట మద్దతు మీకు లభించబోతుంది. సమస్యలను పరిష్కరించడానికి మార్గాలు అనేవి వస్తాయి. మీ ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది. కొత్త పని ప్రణాళిక చేయబడుతుంది. పాత పనులను మీరు వదిలించుకుంటారు. మీరు పురోగతి కోసం ప్రయత్నాలు అయితే గట్టిగానే కొనసాగిస్తారు. ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి మరి రాహుకాలం 3:50 నుండి సాయంత్రం పూట మరి 5:32 వరకు ఉన్నట్లుగా మరి ఈ రోజు పురోహితులు అయితే చెప్పడం జరిగింది. ఈ రోజు మీరు కొన్ని విషయాల సంభాషణ మీద ప్రాధాన్యత వహించాల్సి ఉంటుంది. లేకపోతే మీకు విభేదాలు ఎక్కువగా అయిపోయి గొడవలు అవుతాయి. ఈరోజు తోబుట్టువులతో సహకారాన్ని కొనసాగించాలి. ప్రేమ విషయాల్లో బలోపేతం అవుతుంది. ప్రమాదకర విషయాలపై ఆసక్తి మీలో ఉంటుంది. మరి ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా అయితే మీకు ఉంటాయి. కొన్ని బాధ్యతలను విస్మరించవద్దు. సంబంధాలను కొనసాగించాలి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. మరియు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. మరియు ఆదాయం పెరిగిపోతుంది. బ్యాంకింగ్ వ్యవహారాలపై జాగ్రత్త వహించాలి. ఆటుపుట్లకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ధైర్యం ఎక్కువగా మీలో ఉంటుంది. మీరు పెద్ద పెద్ద సమస్యలపై లక్ష్యాలు పెట్టడం ప్రారంభిస్తారు. నాయకత్వ సామర్థ్యం మీలో పెరిగిపోతుంది. వివిధ పనులను వేగవంతంగా పూర్తి చేస్తారు. కావలసిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆనందంగా విషయంలో మీ విషయంలో పెరిగిపోయే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. ప్రజల ప్రసంగంలోనికి రాకుండా ఉంటేనే మంచిది. ఈరోజు కుటుంబం నుండి సహకారం మరియు గౌరవం మీరు పొందగలుగుతారు. చైతన్యాన్ని మీరు నిర్వహిస్తారు. చర్చకు ఎక్కువ ప్రాధాన్యత అనేది కొనసాగిస్తారు. కెరీర్ వ్యాపారంలో రెగ్యులర్గా మీరు ఈరోజు రెగ్యులర్ అనేది కొనసాగిస్తారు. మరియు ఈరోజు ఆరోగ్య విషయంలో యోగా వ్యాయామం చేస్తే మంచిది. ధైర్యంతో ముందుకు సాగాలి. నిపుణుల మాట మీరు వింటే మీరు మంచి జరుగుతుంది. అయితే స్నేహితులలో కొంతమంది మీకు శత్రువులు కూడా ఉన్నారనే విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. దీనివల్ల మీరు బాగా చింతిస్తారు. మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీకు ఏ విధమైన హాని మీకు ఆ శత్రువుల నుంచి చేరదు. ఎందుకంటే ఈరోజు మీరు కనుక మరి చక్కని పరిహారం చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైనటువంటి హాని చేరదు. గురుగ్రహం యొక్క మరి మంచి అనుగ్రహం కొరకు ముగ్గురు వ్యక్తులకు మీరు ఈరోజు అన్నదానం చేసి బట్టలను దానం చేయాలి. మరియు ఈరోజు మీరు దినచర్యలో మీరు కుంకుమ పువ్వును చేర్చడం ద్వారా ఆహారంలో మీ ఆరోగ్యం కూడా మెరుగుదల వస్తుంది. మరి దాంతో పాటు మీలో ఉన్నటువంటి సంకోచం తొలగించబడుతుంది. మీకు ప్రేమ సఫలీకృతమవుతుంది. ప్రియురాలికి మీరు చెప్పాలనుకున్న మాటలన్నీ చెప్పేస్తారు. అయితే గతంలో కష్టమైన పరిస్థితులు మనసులోని ప్రాపంచిక విషయాల నుండి దూరాన్ని సృష్టిస్తాయి. ప్రియమైన సంబంధంలో తీవ్రతను తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే చేయండి. ఈ ప్రియమైన వారితో చీలిక అనేది రాకుండా, సంబంధాలలో విభేదాలు రాకుండా చూసుకుంటేనే ఈ రాశి వారికి అయితే ఉత్తమమైన ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది. మరియు ఈరోజు మరి చూసినట్లయితే కనుక పరిహారంలో ఈ రాశి వారు చక్కగా పసుపు రంగు వస్తువులను కానీ దుస్తులను కానీ దానం చేయటం వలన మరి వీరికి శుభాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు ఈ రాశి వారికి ఉన్న అనారోగ్య సమస్యలను తొలగించడానికి కుంకుమ పువ్వును ఆహారంలో చేర్చండి. మరియు మెంతులను కూడా చేర్చండి. దీని ద్వారా ఈ రాశి వారికి అయితే మంచి ఆరోగ్యం దక్కుతుంది. మరి రాహుకాలం చూసినట్లయితే కనుక మరి ఈ రాశి వారికి రాహుకాలము మరి 3:52 నుండి 5:34 వరకు ఉన్నట్లుగా తెలియచేయడం అనేది జరిగింది. మీరు పరిస్థితులను అయితే చక్కగా మీరు నిర్వహించగలుగుతారు. మీ మొండి వైఖరిని నియంత్రించాలి. మీరు కొన్ని పరిస్థితుల్లో మీ మొండి వైఖరి వల్ల ఇబ్బందులు అయితే వస్తాయి. మీరు ఈరోజు కనుక చూసినట్లయితే కనుక మీకు లక్కీ సంఖ్య 59గా ఉంది. మరి ఈరోజు లక్కీ కలర్ అయితే రూబీ. పరిహారంలో అమ్మవారికి పూజలు సమర్పించండి. కుంకుమార్చన చేయండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.